ఏషియా కప్ 2025కి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. అసలు జరుగుతుందా లేదనుకున్న ఈ టోర్నమెంట్ ఇప్పుడైతే మోస్ట్ లైక్లీ జరిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ 10th నుండి ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి క్రిక్ బజ్ వాళ్ళు అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చారు. సో పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య హై టెన్షన్స్ అయితే చూసాం. మెయిన్లీ మన వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించి అన్నింటినీ కూడా బ్యాన్ చేసి పాడేశారు. అండ్ ఇందులో భాగంగానే ఇండియా పాకిస్తాన్తో క్రికెట్ కూడా ఆడదని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. పర్టికులర్గా ఏషియా కప్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడదు, ఏషియా కప్లో పార్టిసిపేట్ చేయదని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వినబడ్డాయి. బట్ బీసీసీఐ వాటిని కొట్టిపడేసింది. మాకు ప్రజెంట్ అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఏషియా క్రికెట్ కౌన్సిల్ ఈ టోర్నమెంట్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ యూఏఈలో ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారంట. సో మనందరికీ తెలుసు ఏషియా కప్ 2 yearsకి ఒకసారి జరుగుతుంది. అది కూడా డిఫరెంట్ ఫార్మాట్స్లో. అంటే వన్డే వరల్డ్ కప్ ఉంది ఏషియా కప్ వస్తే అది వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. అలా కాకుండా T20 వరల్డ్ కప్ ఉంది ఏషియా కప్ ఉంటే అది T20 ఫార్మాట్లో ఆడతారు. సో నెక్స్ట్ అలానే మనకి వచ్చే ఏడాది T20 వరల్డ్ కప్ ఉంది. అది కూడా ఇయర్ స్టార్టింగ్లోనే జరగబోతుంది. దీంతో ఈసారి ఏషియా కప్ T20 ఫార్మాట్లో ఆడబోతున్నారు. అండ్ ముందు చెప్పుకున్నట్టే లైక్లీ డేట్స్ కూడా బయటకు వచ్చాయి. అంటే సెప్టెంబర్ 10th టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్ 20th జరగవచ్చు అంట. విచ్ మీన్స్ ఈ టోర్నమెంట్ మొత్తం 19 రోజులు జరగవచ్చు. అయితే మన టీమిండియా పార్టిసిపేషన్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన వాళ్ళు ఆడకపోతే ఏషియా కప్ కంప్లీట్లీ రద్దయిపోవచ్చు. మెయిన్లీ మన బీసీసీఐ రివర్సల్ ఏసీసీకి ఫండ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఏషియాలో రకరకాల క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడానికి మన బీసీసీఐ ఏసీసీని చాలా ఎంకరేజ్ చేస్తుంది. దీంతో పొరపాటున మన వాళ్ళు టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే అది ఏసీసీకి చాలా పెద్ద డ్యామేజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ముందు చెప్పుకున్నట్టు ఏషియా కప్ రద్దు అయిపోయిందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సెలను బీసీసీఐ మేము పాకిస్తాన్తో ఆడమని చెప్పి తగ్గేసి చెప్పలేదు. పైగా ఈసారి ఏషియా కప్ పోస్టింగ్ రైట్స్ మన దగ్గర ఉన్నాయి. సో దీంతో మన వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైపోతారు. బట్ హోస్టింగ్ రైట్స్ మన దగ్గర ఉన్నప్పటికీ వెన్యూ మాత్రం ఇండియా అయితే ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఒక పెద్ద వివాదం చూసాం. మన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళమన్నారు అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి రానన్నారు. దీని దగ్గర నుండి ఖచ్చితంగా ఈ 2 జట్లు పార్టిసిపేట్ చేయబోయే టోర్నమెంట్స్ ఏదో హైబ్రిడ్ మోడల్లో జరుగుతాయి, లేకపోతే న్యూట్రల్ వెన్యూలో జరుగుతాయి. ఎస్పెషల్లీ పహల్గామ్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ 2 దేశాల మధ్య పూర్తిగా సంబంధాలు తెగిపోవడం చూసాం. దీంతో ఖచ్చితంగా ఒకరి దేశంలోకి మరొకరు వచ్చే ఆడే అవకాశాలు అయితే లేవు. సో మోస్ట్లీ ఈసారి కూడా ఏషియా కప్ హైబ్రిడ్ మోడల్లోనే జరగవచ్చు. అంటే లాస్ట్ టైం పాకిస్తాన్ మరియు శ్రీలంక ఎలా జరిగిందో ఈసారి కూడా అలా జరగవచ్చు. మన వాళ్ళు పాకిస్తాన్ మ్యాచెస్ని వేరే చోటకి షిఫ్ట్ చేయొచ్చు. లేదు కంప్లీట్గా ఒక న్యూట్రల్ వెన్యూని ఫిక్స్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టు యూఏఈలో ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. అంటే మోస్ట్ లైక్లీ ఈసారి ఏషియా కప్ యూఏఈ వేదిక జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి ఏషియా కప్ వెన్యూ విషయంలో అయితే కొంతవరకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బట్ డేట్స్ చూసుకుంటే మాత్రం మోస్ట్ లైక్లీ సెప్టెంబర్ 10 to 28 ఈ మధ్యలో ఉండొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే కొన్ని చోట్లేమో 6 teams అని చెప్తున్నారు, కానీ మరి కొన్ని చోట్ల చూసుకుంటే 8 teams అని చెప్తున్నారు. సో ఎన్ని టీమ్స్ ఆడతారనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ ఈసారి ఏషియా కప్ T20 ఫార్మాట్లో ఆడబోతున్నారు కాబట్టి ఎక్కువ జట్లు ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే ఎప్పట్లో 6 జట్లు కాకుండా ఈసారి 8 జట్లు పార్టిసిపేట్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2024లో ఏసీసీ వాళ్ళు ఈ ఏషియా కప్ కోసం ఒక క్వాలిఫైర్ టోర్నమెంట్ పెట్టారు. అండ్ దాని పేరు వచ్చేసి ఏసీసీ ప్రీమియర్ కప్. అండ్ ఇందులో గెలిచిన ఏ జట్టు నేరుగా ఏషియా కప్కు క్వాలిఫై అయిపోయింది. బట్ ఈ టీంతో పాటు ఓమన్ మరియు హాంకాంగ్ ఈ 2 టీమ్స్ని కూడా టోర్నమెంట్లో యాడ్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, ఓమన్ మరియు హాంకాంగ్ ఈ జట్లు పార్టిసిపేట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక టోర్నమెంట్ స్ట్రక్చర్ విషయానికి వస్తే ప్రీవియస్గా ఉన్నట్టు ముందు గ్రూప్ స్టేజ్ ఉంటుంది, ఆ తర్వాత సూపర్ 4 అండ్ దెన్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. సో ముందు 8 జట్లు అయితే 8 జట్లు, లేకపోతే 6 జట్లు అయితే 6 జట్లు, వీటన్నిటిని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని వెబ్సైట్స్లో ఆల్రెడీ గ్రూప్స్ని డివైడ్ చేసినట్టు కూడా పెట్టేశారు. ఇండియా, పాకిస్తాన్, యూఏఈ మరియు హాంకాంగ్ ఈ 4 జట్లు గ్రూప్ ఏలో ఉన్నాయంట. అండ్ దెన్ గ్రూప్ బిలో చూసుకుంటే బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఓమన్ ఈ 4 జట్లు గ్రూప్ బిలో ఉన్నాయంట. సో ఇలా ముందు 8 జట్లను 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. అండ్ దెన్ ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే ప్రతి టీం కూడా తమ గ్రూప్లో ఉన్న వేరే టీమ్స్తో ఒక మ్యాచ్ ఆడతారు. అంటే ఎవ్రీ టీం గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచెస్ ఆడతారు. ఇక తర్వాత గ్రూప్ ఏలో టాప్ 2లో ఉన్న టీమ్స్ అలాగే గ్రూప్ బిలో టాప్ 2లో ఉన్న టీమ్స్ ఈ 4 జట్లు సూపర్ 4కు క్వాలిఫై అవుతాయి. అండ్ దెన్ అక్కడ కూడా 4 జట్లు మిగతా 3 జట్లతో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు. సో విధంగా గ్రూప్ స్టేజ్ నుండి సూపర్ 4 స్టేజ్ వరకు మేజర్ టోర్నమెంట్ ఉంటుంది. అండ్ దెన్ సూపర్ 4 స్టేజ్లో మ్యాచ్లన్నీ ముగిసిన తర్వాత టాప్ 2 ఏవైతే టీమ్స్ ఉంటాయో ఆ 2 టీమ్స్ ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. సో మన లాస్ట్ ఇయర్ ఏషియా కప్ వన్డే ఫార్మాట్లో జరిగినప్పుడు కూడా ఇలాంటిదే చూసాం. అండ్ ఈసారి కూడా మోస్ట్ లైక్లీ అలాంటి స్ట్రక్చర్ ఉండబోతుంది. బట్ టీమ్ సంఖ్య మారొచ్చు. అంటే ముందు చెప్పుకున్నట్టు ఈసారి 6 జట్లు కాకుండా 8 జట్లు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ అయినా ఇప్పటివరకు మనం చెప్పుకుందంతా కేవలం రిపోర్ట్స్ మాత్రమే, ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ అలాంటిది రాలేదు. మోస్ట్ లైక్లీ జూలై 1st వీక్లో అఫీషియల్ స్టేట్మెంట్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారని చెప్పి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. సో మనకైతే మోస్ట్లీ జూలై 1st వీక్లో ఏషియా కప్ మీద మరింత క్లారిటీ వస్తుంది. ఎస్పెషల్లీ ఏసీసీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు అన్ని పక్కాగా జరిగితే జూలై 1st వీక్లోనే షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. చూడాలి మరి ఈసారి T20 ఫార్మాట్లో జరిపే ఏషియా కప్ను ఎలా ప్లాన్ చేస్తారనేది.